ఏమండి మన దేశంలో అన్నీ వింతలే. కానీ ఏపీలో జరుగుతున్న ఈ వింతలు చూస్తుంటే మాత్రం 'శత్రువు' సినిమాలో కోట శ్రీనివాసరావు ఏమంటాడు? "ఈ లాకప్ డెత్‌లేందిరా బాబోయ్!" అంటాడు కదా! అది ఖచ్చితంగా గుర్తు రాక మానదు. ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి మట్టి కొట్టుకుపోతారా కొడగలరా. ఎందుకంటే అసలు సాయి కృష్ణ కేసులో ఏం జరిగింది? అసలు ఇప్పుడు జరుగుతున్న మ్యాజిక్ ఏంటి? ఇవన్నీ చూస్తే పిచ్చెక్కిపోతుందనమాట. కొత్త కొత్త అప్డేట్స్ బయటకొచ్చాయి. అంటే ఒక క్లూ వదిలేస్తారు కదా నేరస్తులు ఎప్పుడును. ఆ క్లూ బయటకొచ్చింది. అదే ఇప్పుడు చూద్దాం. ఓకే. ముందుగా ఒక మాట ఏంటంటే అందరూ మన ఫ్రెండ్స్ తెలుగు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ రేపు పొద్దున్న ఎవరికేం జరుగుతదో ఏమీ తెలీదు. ఒకవేళ మనం కూడా రేపు పొద్దున్న ఎప్పుడు గాల్లో కలిసిపోతాం, ఏమైపోతామో తెలీదు. అందాక ఇలాంటి విషయాలైనా 4 విషయాలు తెలుసుకుని కొంచెం జాగ్రత్త పడాలి. ఓకే. అందుకని ఫ్రెండ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అందరూ హైప్ మార్క్స్ ఇవ్వండి. ఓకే. వీడియోని లైక్ కూడా చేయండి. ఇక విషయంలోకొస్తే మే 6న విజయవాడ టాస్క్ ఫోర్స్ వారు మన సాయి కృష్ణను పట్టుకున్నారు. మే 8 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని సీఐ నాగరాజు గారు రిమాండ్ రిపోర్ట్‌లో పక్కాగా రాశారు. అంటే రికార్డుల ప్రకారం మనిషి స్టేషన్‌లోనే ఉన్నాడు. ఇక్కడ ఒక లాజిక్ మాట్లాడుకుందాం. ఎవరైనా నేరస్తుడు తప్పకుండా ఏదో క్లూ వదులుతాడంటూ మన పోలీస్ అన్నలు అప్పుడప్పుడు చెప్తుంటారు కదా! అయితే అదే విషయాన్ని మన సీఐ నాగరాజు గారు మర్చిపోయారు. ఒకటి ఓపెన్‌గా చేశారు. ఇది సీసీ కెమెరాలో తెరిపేయడం విషయం. రెండోదేమో ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో పలానా తేదీలో ఆయన ఉన్నట్టుగా అక్కడ రాశాడు. అంటే 8దో తేదీన ఉన్నట్టు. మరి అదేమైనట్టు? అది ఆధారం కాదా? అంటే సీసీ కెమెరాలు చెరిపేయడం నేరం కాదా? ఏమో! నేరం కాదేమో! ఈ క్లూలు కనిపించట్లేదా గవర్నమెంట్‌కి? ఓకే. ఓకే. కానీ జూన్ 15 కోర్టులో మాత్రం డీజీపీ గారు, మన కమిషనర్ గారు ఏం చెప్పారంటే, అతను ఎక్కడున్నాడో మాకు తెలీదు. వెతకడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం అనేసి కోర్టులో వారి తరపున లాయర్లు చెప్పారు. అంటే ఇంక మనకి మాట్లాడుకోవటాలు లేవు. మాటలే లేవు. అరే! స్టేషన్‌లో ఉన్న మనిషి కోర్టుకెళ్ళేసరికి గాల్లో కలిసిపోయాడా? లేక ఏదైనా మాయాద్వీపం నుంచి వచ్చిన భూతం ఏదైనా ఎత్తుకెళ్ళిపోయిందా? ఏంటండి ఇది? ఏంటి వింతలేంటి? ఈ విచిత్రాలేంటి? ఆ! చెప్పండి. ప్రేక్షకులారా మీకు డౌటు రావడం లేదా? మీ ఇంట్లో ఏదైనా వస్తువు పోతే పోలీసుల దగ్గరికెళ్తారు కదా! అందరం పోలీస్ స్టేషన్‌కెళ్తాం, కంప్లెయింట్ చేస్తాం. కానీ మరి పోలీసుల దగ్గరే మనిషి మిస్ అవుతే మనిషి ఎవరి దగ్గరికెళ్ళాలి చెప్పండి? చెప్పండి బాబు చెప్పండి. ఆ! ఇలాంటి లాజిక్ లేని కథలు మనం ఎప్పుడు కనీసం చిన్నప్పుడు చందమామ కథల్లో కూడా వినుండం. ఈ పోలీసులు మ్యూజికల్ మ్యాజిక్ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే. ఓకే. మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా చెప్పాలి. ఓకే. అక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఎన్ని సార్లు చెప్పుకున్నా ఈ సాయి కృష్ణ విషయంలో సాయి కృష్ణ మరణించాడు అంటున్నారు. శవం మాయం అంటున్నారు. ఓకే. పోలీస్ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ అయినా ఉందా అంటే అది మాయం. ఓకే. అబ్బబ్బా! ఎక్కడ ప్లానింగు నాగరాజు గారు. నాగరాజు అన్నయ్య నంబర్ 1 ప్లానింగు. అంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి తెలీదా? విజయవాడ కమిషనర్ గారికి తెలీదా? అసలు ఇవి ఎవ్వరికి తెలియకపోతే అది ఖచ్చితంగా సిస్టమ్ ఫెయిల్యూర్. లేదంటే ఒకవేళ తెలిస్తే గనక అది ఖచ్చితంగా కుట్ర అయ్యుండొచ్చు. అంతే కదా! తెలుగు ట్రోల్స్‌లో వచ్చే మీమ్స్ లాగా ఉంది మన పోలీసులు వ్యవస్థ పనితీరు అని నిజంగా తెలియకపోతే ఆ కుర్చీల్లో కూర్చున్నది ఎందుకు అని జనం కూడా అడుగుతున్నారు. కామెంట్స్‌లో బీభత్సంగా రాస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా చట్టానికి ఎవరో అతిథులు కాదు. కానీ ఇక్కడ చట్టమే వారికి సుట్టమైపోయినట్టుంది. మరి ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి.
ఇక్కడ డిపార్ట్మెంటు దానిపైన ఖచ్చితమైన నీతి, న్యాయంగా విచారణ జరిపించాలి. ఒకవేళ రేపు పొద్దున్నే ఎవడన్నా ఏ పోలీస్ స్టేషన్ గాని వెళ్తే ఎలా ఉంటదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే, "నువ్వు పోలీస్ స్టేషన్‌కొచ్చావా? మాకు తెలీదు. ఆ వ్యక్తి మా స్టేషన్‌కే రాలేదని" చెప్పే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకని దీన్ని ఖచ్చితంగా ఖచ్చితమైన న్యాయ విచారణ జరగాలి.